హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సో ఎందుకు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. Yeah. ప్రతి డాన్స్ మాస్టర్ కి వై ఫీమేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటే ఏం చెప్తారు? వై Ah. నాట్ మేల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్? నో ఇద్దరు ఉంటారు, బాయ్ అసిస్టెంట్ అండ్ గర్ల్ అసిస్టెంట్ Okay. ఉంటారు. సో మాకు యాజ్ అన్ అసిస్టెంట్ మేము అక్కడ చేసేది ఏముంటుంది అంటే మాస్టర్ విజన్ ఏదైతే ఉందో ఆయన స్క్రీన్ పైన కూర్చొని చూడాలి. బికాస్ ఆయన స్క్రీన్ మీద మనం ఏం ప్రెజెంట్ చేయబోతున్నాం అనేది ఆయనకు ఒక మానిటర్ ఉంటాయి, 2-3 మానిటర్స్ ఉంటాయి. మాస్టర్ అక్కడ ఉండి ఓకే ఇది కౌంట్ చెప్పి స్క్రీన్ మీద కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా, 360 degrees వర్క్ చేయాలి సినిమా అంటే. స్టేజ్ వచ్చేసరికల్లా ఇప్పుడు డీకి మేము వర్క్ చేసినప్పుడు కానీ ఒక స్టేజ్ పైన పర్ఫార్మర్గా ఉన్నప్పుడు కానీ వీల్ ఓన్లీ హ్యావ్ అవర్ ఆడియన్స్ ఫ్రమ్ దిస్ ఎడ్జ్ టు దిస్ ఎడ్జ్. అవును. అంటే పోనీ అట్లీస్ట్ ఇలా 180 degrees అనుకుందాం, కానీ 360 degrees కవరప్ చేయాలి. ఇక్కడ నుంచి ఎవరో వస్తుంటారు, ఎవరో ఇలా ఇలా అనుకుంటూ వస్తారు, ఇది కంపోజ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇవన్నీ మాస్టర్ ప్లాన్ చేసుకుంటారు. అక్కడ హీరో హీరోయిన్ పొజిషన్ లో ఏం చేయాలి అనేది మేము చేసి చూపిస్తాం అసిస్టెంట్స్ ఉండి. సో ఫీమేల్ అసిస్టెంట్ ఉంటారు, మేల్ అసిస్టెంట్ ఉంటారు. అడిషనల్ గా ఇంకొక 3-4 members ని కూడా కొన్నిసార్లు అసిస్టెంట్స్ గా మేము హెల్ప్ తీసుకునే స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు లోకల్లో మీరు చేసేటప్పుడు అయితే ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ మీకేమైనా ఇబ్బందులు తలెత్తడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయి. అంటే ఏమవుతుందంటే ఫీమేల్ అసిస్టెంట్ ఒక్కరే ఉండిపోతారు మాక్సిమం, బాయ్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు, మాస్టర్ ఒకరు ఉంటారు. సో ఇది కొన్నిసార్లు నేను భయపడి ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి. ఏంటంటే మాస్టర్ బాయ్ అసిస్టెంట్ ఒక రూమ్ ఇచ్చేస్తారు సమ్ టైమ్స్ ఇఫ్ దే ఆర్ ఫ్రెండ్స్ ఆర్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు మంచి సరదాగా మనం ఉన్నాం మాస్టర్ అది మాస్టర్ అని ఫ్రీగా మనం ఉన్నామంటే దే క్యాన్ షేర్ ద రూమ్ సమ్ టైమ్స్. కొత్తగా బడ్డింగ్ మాస్టర్స్ ఉన్నప్పుడు నాకు ఒక్కదానికి ఒక రూమ్ ఇచ్చేవారు. నేను లిటరల్ గా మ్యాంగ్లూర్ వెళ్ళాను అప్పుడు, మంగళూరు 1 week డే అంతా షూట్, నైట్ అంతా నో నిద్ర, ఇంతే. బిక్కు బిక్కు భయం అది ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయి, నేను ఒకదాన్ని బయటకు వెళ్ళడం, నాకు సోర్ ఐజ్ వచ్చేసాయి, నిద్ర లేదు, పొద్దున్నే ఎనర్జీ సరిపోవట్లేదు, ఏంటి శ్వేత ఇలా చేస్తున్నావు అని మాస్టర్ అన్నారు. అప్పుడు అరిచిన డేస్ కూడా ఉన్నాయి. అది నా టర్న్ ఓవర్ స్టేజ్, నేను ఏం చేయను, నాకు నిద్ర రావట్లేదు. మాకు ఒకటే రూమ్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది, మాస్టర్ మీకు మీ అసిస్టెంట్స్కి ఒక రూమ్ ఇచ్చేస్తున్నాం ఓకే నానేస్తారు. అదేంటి అక్కడికి వెళ్ళాక అంటారు, లొకేషన్ దగ్గరికి వెళ్ళాక ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఒకటే రూమ్ ఉంది, అయ్యో అమ్మాయి ఉంది కదండి అని మాస్టర్ సడన్గా మళ్ళీ అప్పుడు స్ట్రెస్. మేము ఇప్పుడు మాంటేజ్ డ్యూయట్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు మేము ముగ్గురం వెళ్తాం, మాస్టర్ బాయ్ అసిస్టెంట్ గర్ల్ అసిస్టెంట్. అప్పటికప్పుడు పాపం మళ్ళీ మాస్టర్ స్ట్రెస్ తీసుకొని ఆయన అప్పుడు అర్ధరాత్రి మేము ప్యాకప్ అయ్యి రూమ్కి 10 వెళ్తాం. అప్పుడు మళ్ళీ మేనేజ్మెంట్కి కాల్ చేసి ఇవ్వండి అమ్మాయి ఉందండి, ఆమె ఎలా రెస్ట్ తీసుకుంటుంది మాతో పాటు, తనకు కూడా ఒక ఇది ఉంటుంది, మాకు కూడా ఒకటి ఉంటుంది, అమ్మాయితో మీరు రూమ్ ఎలా ప్లాన్ చేశారంటే అయ్యో మాస్టర్ గారు మేము అలా అనుకోలేదండి, అనుకోకుండా పెట్టేసామని కొన్ని కాంట్రవర్సీస్ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అప్పటికప్పుడు మళ్ళీ ఏదో రూమ్ మాట్లాడు, లేకపోతే ఒక ఫీమేల్ ఆర్టిస్ట్తో పాటు రూమ్ షేర్ చేసుకోవడము, లేదా మా రూమ్లోకి అనుకోకుండా ఎవరైనా కొందరు 3-4 members వచ్చేసి యాడ్ అయిపోవడము, మన ప్రైవసీ అనుకున్న స్టేజ్ లో సడన్ గా వచ్చేది ఎవరో ఒకరు రావడం, అట్లా అలా ఉంటాయి. అదే చిన్న రైట్. సో ఇప్పుడు ఈ సాంగ్ అయిపోయింది, వచ్చేసాము. దెన్ ఆఫ్టర్ మూవింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఇంకొక సాంగ్ లోకి వెళ్ళాలి, ఇంకో మాస్టర్ని అప్రోచ్ అవ్వాలి. సో ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి. దెన్ ఒక మాస్టర్ దగ్గర మనం కరెక్ట్ గా వర్క్ చేయాలంటే యాజ్ ఎ ఫీమేల్ అసిస్టెంట్ గా, సో ఈజ్ ఇట్ ఓకే? ఏదైనా ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా? కొన్నిసార్లు ఉంటాయి, తెలిసినవి అమ్మాయిల జనరల్ ఉండే ఇష్యూస్ అవి ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. లైక్ ప్రతి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకో, లేకపోతే ఒక డాక్టర్కో, ఒక క్లాసికల్ డాన్సర్కో, లేకపోతే దేవుడి గురించే ప్రీచెస్ చేసే అమ్మాయికో, వీళ్ళెవ్వరికి కూడా లేని ఇష్యూస్ అయితే ఏవి కాదు. కొత్తగా ఓన్లీ మన సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇష్యూస్ అయితే ఏవి లేవు, ప్రతి చోట ఉంటాయి. బికాస్ వీఆర్ వర్కింగ్ విత్ ఆర్ ఆపోజిట్ జెండర్స్ తో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సమ్ టైమ్స్ కంపాటబిలిటీ, ఫ్రెండ్షిప్ ఎక్కువ అయిపోయి కొన్ని డిస్టర్బెన్సెస్ రావడాలు, వాళ్ళు మనల్ని ఏదన్నా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అనడం లాంటివి, లేకపోతే ఐ థింక్ ఐ వాంట్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రా రిలేషన్షిప్ విత్ యూ, అలాంటివి ఎప్పుడూ ఉంటాయి, మనకు తెలుస్తూనే ఉంటాయి. నాకు లక్కీగా అసలు అంతగా ఎప్పుడు రాలేదు. వీ హ్యావ్ ఆల్వేస్ బిన్ ఫ్రెండ్స్ ఉండి ఎప్పుడు ఉన్నాం. నేను చాలా ఎక్కువ బౌండరీస్ తో ఉంటాను, నాతో చాలా ఫ్రీగా ఉంటారు. మెయిన్ గా నాకు చాలా సరదాగానే ఎక్కువ, అరే శ్వేతకి తెలియదు రాగానే వినరా పాప, ఒరే వద్దురా తన్ని ఏమనకండ్రా, తను వద్దురా శ్వేత అరిచేస్తుందిరా, అలా సంహౌ అంత జానర్ లోనే ఎప్పుడున్నాం. బట్ వన్స్ ఆర్ ట్వైస్ నాకు కూడా వచ్చాయి, అది నేను కొంచెం కొన్నిసార్లు ఇబ్బందిలా అనిపించిన కొంచెం ఫ్యూచర్ కి ఏమన్నా ఇట్లా, ఇప్పుడు నేను మీ ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు ఇది పరిస్థితి శ్వేత, వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ,
నో చెప్తారు. సో ఫ్యూచర్ లో ప్రాజెక్ట్స్ కి ఏమైనా ఇబ్బంది పెట్టడం గానీ లేదంటే అట్లా ఐ ఏమైనా డోంట్ థింక్ stop ఆల్మోస్ట్ చేయడం గానీ అలాంటి ఏమైనా దాని తర్వాత జరిగినాయా? కంటిన్యూ అవ్వలేదు నేను. మేబీ కొంచెం వద్దులే, వీఆర్ నాట్ ఇన్ అ గుడ్ టర్మ్స్, ఐ థింక్ వీ షుడ్ ఎండ్ దిస్ థింగ్ అప్ అని నేను అక్కడి నుంచి మూవ్ వచ్చేసారు. అవుట్ అయిపోతాం మనం. ఓకే. ఇది నేననే కాదండి, ఆ. మన మీరైనా అంతే, అమ్మాయిలందరం అదే అంటే చేస్తాం. లైక్ ఫ్యూచర్ ఈస్ హియర్ అన్నప్పుడు మనం ఏమో We are next- lucky. ఆ, వీఆర్ లక్కీ, మన ఇండస్ట్రీలో లక్ అదే. ఆ, కంపేర్ టు సమ్ ప్రొఫెషనల్ జాబ్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే వీఆర్ లక్కీ. మనకి నో చెప్పే ఛాన్స్ చాలా ఈజీగా ఉంది. ఉంటుంది. వి కెన్ వాక్అవుట్. ఇప్పుడు ఈ మాస్టర్ దగ్గర కాదు, లేదా ఈ కొలీగ్ దగ్గర కాదు, వదిలేద్దాం, లెట్స్ గో టు సమ్ అదర్ మాస్టర్, అలా లెట్స్ గో టు సమ్ అదర్ డైరెక్టర్, ఇంకో దగ్గర వెళ్ళి మనం ప్రయత్నించుకుందాం, మన లక్ మనం కష్టపడదాం అని మనకు నేను అదృష్టం చెప్పే ఉంది. పాయింట్ ఏంటంటే ఈ మాస్టర్ కి నో చెప్పారు. Mm. రేపు పొద్దున మీకు ఏదైనా ఫ్యూచర్ లో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు లేదు ఈ మాస్టర్ వెళ్ళి లేదు లేదు అమ్మాయి ఇట్లా అని ఏదో No, no, he ఒకటి, won't- he- he వాళ్ళు అలా used to అడగలేరు, pinch. మేబీ ఆ, అడగరు. ఆ, మ్యూచువల్ గా ఇవ్వద్దు. ఇదే డిస్కషన్ అయినా, నా Mm. ఒక్క దాని గురించి నేను చెప్పట్లేదు, Mm. జనరల్ గా మనందరిలో జరిగేది, Mm. ఇండస్ట్రీలో జరిగే విషయాలు ఏంటి అంటే, ఆఫెండ్ ఒక అమ్మాయి అబ్బాయి ఏదైనా అప్రోచ్, ఏదైనా ఇలాంటి డిస్కషన్ ఏదైనా జరిగింది అనుకుందాం. జరిగినప్పుడు ఆ మాస్టర్ కి ఆ అబ్బాయికి కూడా Mm. ఇండస్ట్రీలో కెరియర్ చాలా ఇంపార్టెంట్. తను ఆ భయానికి కూడా హీ విల్ నెవర్ గెట్ బ్యాక్ టు హర్, మేబీ Silent గా ఈమె కాకపోతే ఉండిపోతారు వేరే ఇంకా. అసిస్టెంట్స్ ఉన్నారు. రైట్ 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 అలా. కరెక్ట్. ఇట్ హ్యాపెన్స్ కామన్. సో అలా మేము కూడా అంతే. అరే చాలా okay. ఎదుర్కొన్నారు అయితే మొత్తానికి చాలా ఎదుర్కొన్నారు. అంటే నేర్చుకున్నాం. Mm. ఎదుర్కొన్నాం అంటే అలాగని చెప్పి మనం భయపడిపోయి లేదా చాలా స్ట్రాంగ్ గా నిలబడిపోయాను కాదు. జరిగాయి, కొన్నిసార్లు మాట్లాడాం, ఇది వర్కౌట్ వచ్చి లెట్స్ జస్ట్ కట్ థింగ్స్ అని మంచిగా అలా ఉన్న డేస్ ఉన్నాయి. అందరం బానే ఉన్నాం, అందరం బానే వర్క్స్ చేసుకుంటున్నాం, ఎవరి జర్నీస్ లో వాళ్ళు ఉన్నారు. అట్లా అలా అన్నమాట. ప్రెసెంట్ గా ఏదైనా కొత్త ఫిల్మ్ కి ఏమన్నా కొరియోగ్రఫీ అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశారా? రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి Yes, ఈశ్వర్ yes. మాస్టర్ కి వర్క్ చేశాను. ఓ ఫర్ ద Yeah. సాంగ్ చుట్టంలా చూసిపోకలా. Yeah. అబ్బా ఎంత మంచి హిట్ సాంగ్ అది, చాలా, చాలా చాలా. బాగా హిట్ అయిందండి. అవును. ఈశ్వర్ Yeah. మాస్టర్ కూడా లిటరల్ గా ఆయన చాలా కష్టపడ్డారు యాజ్ అ Okay. మాస్టర్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ బికాస్ ఒక స్టేజ్ లో హీవర్ ఆల్సో గ్రూప్ డాన్సర్, హీవర్ ఆల్సో అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. చాలా త్వరగా మాస్టర్ కార్డ్ సైన్ చేశారు క్విక్ ఏజ్ లో. హీ టుక్ దట్ వెరీ డేరింగ్ స్టెప్ అండ్ ఐ విష్ అండ్ హోప్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు గివ్ లాట్ ఆఫ్ వర్క్. మా మాస్టర్స్ కి అందరికీ కూడా మంచి వర్క్స్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. అందరూ హార్డ్ వర్క్ చేస్తారు, ఎక్కడో తెలియని చిన్న చిన్న పొరపాట్లు, అంటే సాంగ్ హిట్ అవ్వలేకపోవడం అనేది మన పొరపాటు, హ్యూమన్ మిస్టేక్స్ అవి. బట్ ఆయన చాలా కష్టపడగా, ఆయన బిహైండ్ ద సీన్స్ ఏవైతే ఉంటాయి ఆయన లైఫ్ లో, ఆ జర్నీ మొత్తానికి రిజల్ట్ కొన్ని మూవీస్ లో కొన్ని సాంగ్స్ లో వస్తాయి కదా, అలా ఈశ్వర్ మాస్టర్ కి ఈ సాంగ్ చాలా ప్లస్ అయింది.